అందరికీ నమస్తే. రైతు మిత్రులందరికీ జాతీయ వ్యవసాయ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 23వ తారీఖున మొట్టమొదటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకొని వ్యవసాయ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి రోజున ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుంటాను. దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభం వైపు నడుస్తోందా, ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతోందా అన్నట్టు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అయితే నాణ్యానికి ఉన్న రెండు వైపులా మనం ఆలోచిస్తే అందులో సగం నిజం ఉంది. కొంత కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ దళారీ వ్యవస్థ కావచ్చు, కార్పొరేట్ వ్యవస్థ కావచ్చు, భయం కలుగుతుంది కూడా. అంటే అందులో సగం నిజం, సగం అబద్ధం ఉందని చెప్పడం ఉద్దేశం. ఇందులో సగం నిజం అనేటువంటి విషయానికి వస్తే కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు కారణం. ఏంటంటే గత సంవత్సరం 2022 యాసంగికి అంటే రబీ సీజన్కి వరి వేయకండి, మేము కొనడానికి సిద్ధంగా లేము అని అన్నారు. గత సంవత్సరం ఇదే సమయానికి తీసుకుంటే మనకు ఆహార నిల్వలు ఎక్కువే ఉన్నాయి. ఆ కారణం కొద్దీ చెప్పి ఉండొచ్చు ప్రభుత్వం. దాని ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఎవరు కూడా వరి వేయకండి, దానికి ప్రత్యామ్నాయంగా మిగిలినటువంటి పంటలు మొక్కజొన్న కానీ మిగిలినటువంటివి కానీ వేయండి, అవి కొంటామని చెప్పారు. మన రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తటస్థంగా ఉన్నది. ఏది కూడా కంపల్ చేయలేదు, మ్యాండేట్ చేయలేదు. కొంత సాగు విస్తీర్ణం మన రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. రసాయన వ్యవసాయం చేసేటువంటి వాళ్ళ విస్తీర్ణంతో పోల్చుకుంటే, అంటే పర్సంటేజ్తో పోల్చుకుంటే ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళ సాగు విస్తీర్ణం పెరిగింది. అది మంచి పరిణామమే. ఇందులో ఇక్కడ ఏమవుతుందంటే ప్రభుత్వం ఎప్పుడైతే కొనడానికి సిద్ధంగా లేదని చెప్పిందో దాని ప్రభావం ఈ సంవత్సరం 2023 ఖరీఫ్ మీద కూడా పడింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 40% మాత్రమే ఈ సంవత్సరం సాగు జరిగింది. గతంలో కంటే కూడా బాగా తగ్గింది, 60% తగ్గింది. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా లేదని చెప్పేపాటికి ఎక్కడ కొనదేమో అని చెప్పి ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం తగ్గింది. దాంతోపాటుగా ప్రకృతి కూడా సహకరించలేదు. ఈ సంవత్సరం నైరుతి ఋతుపవనాలు వర్షాలు బాగా తగ్గాయి. ఇప్పుడు ఈశాన్య ఋతుపవనాలు బాగానే పడుతున్నాయి. బాగా పడుతున్నాయి అనడానికంటే కూడా 40% భూములు ఏవైతే పంట వేశారో ఆ పంటను పాడు చేయడానికి వచ్చినట్టుగా 2-3 వరుసగా వచ్చినటువంటి తుఫాన్లు మొత్తం నష్టపరిచింది. ఇలా వరుసగా 3 సీజన్లు ప్రకృతి వైపరీత్యాల కారణం కావచ్చు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా కావచ్చు, పంట పూర్తిగా నష్టపోయారు. పంట పూర్తిగా నష్టం కలిగింది. రైతులు పూర్తిగా నష్టపోయారు. వెరసి ఏమవుతుందంటే బ్లాక్ మార్కెటింగ్ చేసుకునేటువంటి వాళ్ళకి విపరీతమైనటువంటి అవకాశం ఇది. 25 కేజీల రైస్ బ్యాగ్, నేను రైస్ గురించి మాత్రం ఎగ్జాంపుల్గా చెప్తాను. 25 కేజీల రైస్ బ్యాగు 1300 ఉంటే ఇప్పుడు అది 1700, 1700కి ఎగబాకింది. ఇంకా కృత్రిమంగా కొరతను చూపించి వాళ్ళు 2000 రూపాయలు చూపించుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇవి ఏవంటే రసాయన వ్యవసాయంలో చేసినటువంటి హైబ్రిడ్ రైసే, జెనెటికలీ మోడిఫైడ్ రైసే. ప్రకృతి వ్యవసాయంలో దేశవాళీ బియ్యం గురించి చెప్పడం లేదు, బయట ఎక్కువగా దొరుకుతున్నటువంటి వాటి గురించి చెప్తున్నా. కాబట్టి నాణ్యానికి ఒకవైపున వాస్తవ పరిస్థితులు ఇవి. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోయారు. కొంత ధాన్యం కొరత ఉంది. రెండవది, నాణ్యానికి రెండవ వైపు ఈ దళారీ వ్యవస్థ లేకపోతే కార్పొరేటు వ్యవస్థ కృత్రిమంగా కొరతను చూపించడం. ఉన్నాయి, ఆహార నిల్వలు ఉన్నాయి, సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయి. గత సంవత్సరం ప్రభుత్వం ఎందుకు మేము కొనడానికి సిద్ధంగా లేదని చెప్పిందంటే ఎక్సెస్ ఆఫ్ ధాన్యం, వాళ్ళు నిల్వలు మామూలుగా ఉన్నటువంటి నిల్వల కంటే ఎక్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవసరం లేదు,
ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా మనకు ఎక్స్పోర్ట్ చేసేంత నిల్వల కంటే ఎక్కువే ఉన్నాయని చెప్పారు. కాబట్టి కొనడానికి సిద్ధంగా లేదని చెప్పారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం గత సంవత్సరంతో మనం పోల్చి చూస్తే గత సంవత్సరం మనకు స్టాకు ఎక్సెస్ ఉన్నింది. విదేశాలకు ఎగుమతి చేయడానికి కూడా సరిపడా మనకు సరిపడా ధాన్యం కొన్ని రకాలు బియ్యం కావచ్చు, మిగిలినటువంటివి కావచ్చు, ఎక్సెస్ ఉన్నింది. ఈ సంవత్సరం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల్లో అధ్యయనం చేసి ఎక్స్పోర్ట్ చేయడం ఆపేసేయాలి, కొరత ఉంది అనే కారణం చేత. మీరు న్యూస్లో కూడా చూసుంటారు, బయట దేశాల్లో బియ్యం విపరీతమైనటువంటి కొరత. మన దేశం ఎప్పుడైతే ఎగుమతి చేయడం ఆపేసిందో వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు. 1 హెడ్ 1 బ్యాగ్ అని బయట బోర్డు కూడా రాశారు, పర్ హెడ్ 1 బ్యాగ్ అనేసి. వాళ్ళు అడిగిన మొత్తంలో ఇవ్వలేకపోయాయి కొన్ని దేశాలు. అమెరికా లాంటి దేశాల్లో కూడా అలాంటి కొరత ఉండింది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందనంటే విపరీతంగా దాన్ని రేటు పెంచుకునేటువంటి విషయంలో ఈ కార్పొరేటు వ్యవస్థ కావచ్చు, దళారీ వ్యవస్థ కావచ్చు, డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశం చేత కృత్రిమంగా కొరత చూపిస్తోంది. వాస్తవానికి మనకు సరిపడా ధాన్యం ఉంది. ఎక్కడ సరిపోకొస్తుందేమో అని చెప్పి భారత ప్రభుత్వం ఎక్స్పోర్ట్ ఆపింది. ఇది ఒక కారణం. ఎక్స్పోర్ట్ ఆపడానికి రెండవ కారణం ఏంటంటే యూరోపియన్ యూనియన్ కంట్రీస్ మొత్తం కూడా బ్యాన్ చేశాయి జిఎం వెరైటీస్ని. ఇప్పుడు మన దేశం నుంచి బయట దేశాలకు ఎగుమతి కావాలంటే నాన్ జిఎంఓ, జెనెటికలీ మోడిఫైడ్ కాదు, అది హైబ్రిడ్ అయినప్పటికీ ఓపెన్ పాలినేటెడ్ అనవచ్చు, మిగిలినటువంటివి కావచ్చు, అవి మాత్రమే మేము దిగుమతి చేసుకుంటామని ప్రపంచంలో చాలా దేశాలు కూటమిగా నిర్ణయం తీసుకున్నాయి. ఆ కారణం చేత మన దేశం అలాగే చైనా దేశంలో ఎక్కువగా జిఎం వెరైటీస్ ఉన్నాయి. అవి ఎగుమతికి యోగ్యం కావు. కాబట్టి ఎక్సెస్ ఉన్నటువంటి రైస్ మొత్తాన్ని భారత ప్రభుత్వం ఏం చేసిందంటే కోవిడ్ అప్పటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేసింది. అది మొత్తం కూడా జిఎం వెరైటీనే. సరే, దానివల్ల నష్టం ఎంత ఉందనేది మనకు తెలుసు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి అదే కారణం. మేము ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నప్పటికీ రైతుల సంఖ్య అంటే రైతులు మారకుండా ఉన్నారు. వినియోగదారులు కొద్ది మొత్తంలో ముందు కంటే పోల్చుకుంటే కొద్ది బెటర్ అయ్యారు. దేశీ విత్తనం, సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం నేను చేస్తున్నా. పాలేకర్ గారి విధానంలో ప్రధానమైనటువంటిది ఏంటంటే ఆహారయోగ్యమైనది ఏంటంటే పునరుత్పత్తికి ఉపయోగపడేటువంటిది మాత్రమే ఆహారయోగ్యం. పునరుత్పత్తి రీజర్మినేట్ అయ్యేటువంటివి మాత్రమే. మిగిలినటువంటివి ఏవి కూడా ఈ జిఎం వెరైటీస్ ఏవి కూడా మళ్ళీ అవి పునరుత్పత్తికి ఉపయోగపడవు. అంటే నిర్జీవమైనటువంటి ఆహార పదార్థాలు అవి. జీవం ఉన్నటువంటివే మనం తినాలి అని. జీవం ఉన్నటువంటివి ఏవంటే దేశీ సీడ్ నుంచి వచ్చినటువంటి ఉత్పత్తులన్నీ కూడా. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఆహారంగా తీసుకునేటువంటి వాళ్ళకి చాలామందికి తెలుసు. వరి రకాల్లో నవారా బియ్యం నుంచి మొలకలు వస్తాయి, అంటే జీవం ఉన్నట్టు. నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నది. అలాగే రత్నచోడి బియ్యం నుంచి మొలకలు వస్తాయి, అవి జీవం ఉన్నట్టు. నాటు రకాలు దేశీ రకాలు అన్నిట్లోనూ మొలకొచ్చే గుణం ఉంటుంది. ఇదే నుంచి ఒడ్లు నుంచే కాకుండా బియ్యం నుంచి కూడా. కాబట్టి అవి ఆహారయోగ్యమైనవి. అవి తింటే మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగదు, బీపీ షుగర్లు రావు, క్యాన్సర్లు రావు అనేటువంటిది. అంటే పూర్తిగా రాదని కాదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆహారంలో కొంత మార్పు చేసుకోవడం వల్ల కొద్దిగా బెటర్ అవుతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏదైతే కృత్రిమంగా కొరత చూపిస్తున్నారో ఆ ప్రయత్నాలు, వాళ్ళ ప్రయత్నాలను తిప్పికొట్టేటువంటి విధానం ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో దేశీ రకాలు వరి పండించాలనుకుంటున్నటువంటి వాళ్ళు ముందుకు వస్తే విత్తనాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సాగు విస్తీర్ణం మనం పెంచుదాం. బయట ఇప్పుడు డిమాండ్ దృష్ట్యా ఈ సంవత్సరం మంచి రేటే వచ్చింది. బయట మిగిలినటువంటి వాళ్ళు రసాయన వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు కూడా మంచి రేటే వచ్చింది. ఈ సంవత్సరం పంట నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పొలం యజమానులు కావచ్చు, కౌలుదారులు కావచ్చు, రెండో పంట వేయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు భయపడిపోయారు. కొంత పంట నష్టం వరుసగా మొదటి ఏడాదేమో రేటు రాలేదు, రెండవ ఏడాది రేటు ఉంది, పూర్తిగా పంట కొట్టుకుపోయింది తుఫాను కారణంగా. ఇప్పుడు ఆలోచిస్తారు వాళ్ళు పండించడానికి.
కాబట్టి మనం ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళం సాగు విస్తీర్ణం పెంచగలిగితే, రసాయన వ్యవసాయ ఉత్పత్తులు కాస్ట్ పెంచారు. ఇంచుమించు 2000 రూపాయలు రైస్ బ్యాగ్ వస్తుంది. మనం ఇచ్చేటువంటి కాస్టు దిగుబడి తక్కువ కాబట్టి మనం ఆ కాస్ట్ ఇస్తున్నాం. వినియోగదారులు కొంత ఆలోచిస్తారు. రసాయన వ్యవసాయం చేసేటువంటి ఉత్పత్తులు జిఎం వెరైటీస్ అవి. ఇవేవో దేశీ రకాలే అంత డబ్బు పెట్టి కొనొచ్చనేటువంటి ఆలోచన కలుగుతుంది. కాబట్టి ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతు మిత్రులకు విన్నపం మనవి. ఈరోజు డిసెంబర్ 23, ఇంకా నెల రోజుల వరకు మనం షార్ట్ డ్యూరేషన్స్ వరి పండించాలనుకొని ముందుకొచ్చేటువంటి రైతులకు విత్తనం మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. షార్ట్ డ్యూరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పండించి మనం వినియోగదారులకు ఇవ్వచ్చు. వినియోగదారులు అలాగే సన్నగా ఉన్నటువంటి బియ్యమే తినాలి అని కాకుండా అది ఎరుపు రంగు ఉన్నా పర్లేదు అని మనం దాన్ని కన్జ్యూమ్ చేయడానికి ముందుకు రాగలగాలి. ఎందుకంటే నవారా నేను చాలా అవేర్ చేస్తున్నా. నవారాలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి, ఎన్ని పోషక విలువలు ఉన్నాయి అనేటువంటిది రెగ్యులర్గా నా దగ్గర తీసుకున్నటువంటి కస్టమర్లకు అందరికీ తెలుసు. పూర్తిగా ఓ 6 నెలల పాటు వాడగలిగితే షుగర్ పూర్తిగా అలోపతి మెడిసిన్ మానేయచ్చు. కంటిన్యూస్గా మీకు నార్మల్ కౌంట్కి వస్తుంది ప్రతి టెస్ట్లోనూ. ఇన్సులిన్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా నార్మల్ కౌంట్కి వస్తుంది. చాలామంది అలోపతి మెడిసిన్ మానేసి హోమియోకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆయుర్వేదిక్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రకృతి వ్యవసాయం చేయాలనుకున్నటువంటి వాళ్ళు బిగినర్స్ అయినా కానీ మీరు ముందుకు రాగలిగితే మంచి విత్తనాలు ఉన్నాయి, మీకు గైడ్ చేయడానికి మేము ఉన్నాం. ఈ ఉత్పత్తులు ఎక్కడ అమ్ముకోవాలి అని అంటే నేను ఈ వీడియో సారాంశం కూడా అదే. బయట దొరికేటువంటి రైసు వాళ్ళు కృత్రిమంగా కొరత చూపించి రేటు పెంచారు. ఇప్పుడు ఆ డిమాండు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు వస్తుంది. తప్పనిసరిగా వినియోగదారులందరూ రైతుల దగ్గర కొంటున్నారు. ఇవి వ్యాపారస్తుల దగ్గర దొరకవు. ఎందుకంటే వ్యాపారస్తులకు సగం రేటుకు అడుగుతారు. మనం 80 రూపాయల నుంచి 100 రూపాయలు ఈ కాస్ట్లో పెట్టుకుంటున్నాం. అంత పెడితే కానీ మనకు పెట్టిన పెట్టుబడి కొంత మన కష్టం వెనకకు రాకుండా ఉంది. కాబట్టి ఈ ఉత్పత్తులు ఈ రేటుకి వాళ్ళకి గిట్టుబాటు కాదు. కాబట్టి వినియోగదారులు నేరుగా మన దగ్గర కొనేటువంటి అవకాశం కొంటున్నారు కూడా. ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గర అయితే మా ఉత్పత్తులు సరిపోవడం లేదు వినియోగదారులకు ఇవ్వడానికి. మాతో పాటు కలిసి ఉమ్మడి వ్యవసాయం చేయడానికి ముందుకొచ్చేటువంటి రైతులందరినీ కలుపుకొని వాళ్ళకి ఈ మార్కెటింగ్లో మెలకువలు చెప్పి ఎలా పండించాలో విధానాలను గైడ్ చేసి వినియోగదారులను వాళ్ళకు అటాచ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి దీన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం. బయట కనపడుతున్నంత ఆహార కొరత అయితే మన దేశంలో లేదు, రాదు కూడాను. అలాగే చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది ప్రకృతి వ్యవసాయం వైపు వస్తున్నారు. మంచి పరిణామం అది, రావాలి కూడాను. వచ్చి ఇంటిల్లిపాది వాళ్ళకి సరిపడేటువంటి ఆహారాన్ని మనం పండించుకోగలిగినా చాలు, సరిపోతుంది. ఎక్సెస్గా ఉన్నటువంటివి మనం బయట మార్కెటింగ్ చేసుకోవచ్చు. పెట్టిన పెట్టుబడి వచ్చేటంతా మార్కెటింగ్ చేసుకొని మిగిలింది మనం ఇంటి వినియోగానికి ఉపయోగించుకోగలిగితే సరిపోతుంది. కాబట్టి ఈ నెల రోజుల పాటు ఇంకెవరైనా ప్రయత్నాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు నా నంబర్కి కాల్ చేయొచ్చు. నేను గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, విత్తనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఉమ్మడి వ్యవసాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉంటే కలిసి ముందుకు రావచ్చు. నా ఫోన్ నంబర్లు నేను మీకు చెప్తానండి. 6300027502, 9440809364. మాది చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కూర్మాయి గ్రామం. గత 5 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. సుభాష్ పాలేకర్ గారి గో ఆధారిత వ్యవసాయం. ఇందులో ఆదాయం కంటే మొదట ఆరోగ్యం ఉంది. ఆ కాన్సెప్ట్తోనే వచ్చాం. ఆ ఆరోగ్యాన్ని సంపాదించాం, ఇప్పుడు ఆదాయం కూడా వస్తుంది. అన్ని విషయాలు వివరంగా రైతులతో ముందుకొచ్చేటువంటి రైతులతో, ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునేటువంటి బిగినర్స్తో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను గైడ్ చేసేటువంటి వాళ్ళు చాలామంది గైడ్ చేశారు. అలాగే నా తర్వాత అది నా బాధ్యతగా అనుకుంటాను. ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్.